హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో ఈ అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఎండ్ స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్. సో ఈ ఎండ్ స్క్రీన్లో మనం కొన్ని వీడియోస్ అయితే రిఫర్ చేయవచ్చు ఫ్రెండ్, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి. సో ఈ వీడియోస్ని మనం రిఫర్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ అక్కడ యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్. ఈ ఎండ్ స్క్రీన్లో ఉన్న వీడియోస్ మనం యాడ్ చేసేటప్పుడు అయితే మనకైతే ఒక చిన్న మార్పు అయితే జరిగింది ఫ్రెండ్. సో ఆ మార్పు ద్వారా మనం వీడియోస్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్. సో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ప్రాసెస్ అయితే ఇది చాలా మందికి తెలుసు ఫ్రెండ్. వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మనకి ఎక్కడైతే చూపిస్తుంది. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేస్తారు ఫ్రెండ్. అక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఎండ్ స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. సో దీన్ని ఎండ్ స్క్రీన్ని ఎలా పెట్టుకోవాలని నేను మీకు చెప్తాను ఫ్రెండ్. దీని గురించి నేను ఎందుకు స్పెషల్గా వీడియోస్ చేసి చెప్తున్నానంటే, ఇంతకుముందు ఎండ్ స్క్రీన్ అనేది ఒక విధంగా ఉండేది ఫ్రెండ్. ఇప్పుడు ఎండ్ స్క్రీన్ అనేది ఇంకో విధంగా ఉంది ఫ్రెండ్. సో యూట్యూబ్ వాళ్ళు అయితే కొత్తగా అయితే ఈ చేర్పులు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్. సో మీరు ఇక్కడ ఎండ్ స్క్రీన్ పెట్టుకోవాలంటే ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి ఫ్రెండ్. సో వీటిలో ఏదో ఒక టెంప్లెట్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఉన్న టెంప్లెట్ని నేను సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొన్ని అయితే ఈ టెంప్లెట్స్లో కొన్ని వీడియోస్ అయితే ఆటోమేటిక్గా ఈ యూట్యూబ్ అయితే సజెస్ట్ చేస్తుంది ఫ్రెండ్. సో వీటిలో మనం ఏదైనా తీసేయాలంటే తీసేసుకోవచ్చు, లేదంటే ఏ వీడియోనైనా తీసేసేసి వేరే కొత్త వీడియోనైనా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్. నేను అది ఎలాగో మీకు చూపిస్తాను. ఒకవేళ దీంట్లో ఏదైనా యాడ్ చేయాలనుకుంటే దాని మీద ఇలా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మీకు బ్లూ కలర్లో వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రింద చూడండి వీడియో అని ఉంది. సో ఈ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. చూడండి, అదైతే నాకు వచ్చేసింది. అలాగే ఇంకొకటి చేసి చూపిస్తాను ఫ్రెండ్. ఇలా సెలెక్ట్ చేయండి, ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు బ్లూ కలర్లో వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది ఫ్రెండ్. ఇలాగ వచ్చినప్పుడు మనం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వీడియో. సో ఆ వీడియో అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది ఫ్రెండ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి డెలీట్ అనే ఆప్షన్ ఉంది. ఈ డెలీట్ అనే ఆప్షన్ మీద ఇలా ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది ఫ్రెండ్. చూడండి, ఒకవేళ వీటిని మళ్ళీ తెచ్చుకోవాలంటే ఇక్కడ అండు అని ఉంది చూడండి ఫ్రెండ్. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకైతే ఇలాగైతే వచ్చేస్తుంది ఫ్రెండ్. సో ఈ స్క్రీన్ అంతా అయిపోయిన తర్వాత, అంటే మనం వీడియోస్ అన్నీ ఇక్కడ ఎండ్ స్క్రీన్లో పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ సేవ్ అని ఉంది కదా ఫ్రెండ్, ఈ సేవ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్. సో ఇదైతే ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది ఫ్రెండ్. మనకైతే ఇలాగా యాడ్ అని చూపిస్తుంది. సో ఇది ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది ఫ్రెండ్. సో ఇది కొంచెం టైం పడుతున్నట్లుంది యాడ్ అవ్వడానికి. సో ఇది కొత్తగా తెచ్చిన సెట్టింగ్స్ కదా ఫ్రెండ్. సో అందుకనే ఇది యాడ్ అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసుకోండి, యాడ్ కార్డ్స్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇది ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే యాజ్ ఈజీగా ఉంది ఫ్రెండ్. సో దీంట్లోనైతే ఎటువంటి మార్పులు చేర్పులు అంటూ లేవు ఫ్రెండ్ ఇది. సో నేను కొన్ని అయితే యాడ్ చేసి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్. దీంట్లో సో ఈ యాడ్ కార్డ్స్లోనైతే వీళ్ళైతే మనకు ఒక 5 అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్. మనం 5 అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఒక 4 అయినా ఇచ్చుకోవచ్చు, 3 అయినా ఇచ్చుకోవచ్చు, 2 అయినా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్. సో ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అయిపోయింది చూడండి, ఆల్ చేంజెస్ సేవ్డ్ అని వచ్చేసిన తర్వాత మీరు రిటర్న్ టు యూట్యూబ్ స్టూడియో అని తీసుకోండి. సో చూడండి, ఎండ్ స్క్రీన్ కూడా యాడ్ అయిపోయినట్టే మనకి ఇక్కడ టిక్ మార్క్ అయితే చూపించింది. సో ఇది అప్డేట్ అవ్వడానికి అయితే కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్. సో ఈ విధంగానైతే మనం ఈ యూట్యూబ్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన సెట్టింగ్స్ ద్వారా మనం ఎండ్ స్క్రీన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలని తెలుసుకున్నారు ఫ్రెండ్. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.